హాయ్ ఫ్రెండ్స్, కార్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అయితే చూద్దాం. ఇందులో చాలా వరకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఐడివి గురించి. ఐడివి అంటే ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ. సో అంటే మీ కార్ ఒక వాల్యూ. సో మీ కార్ ఒక ఎక్స్ షోరూమ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఐడివి వాల్యూ అవుతుంది ఒకవేళ మీ కార్ కొత్త కార్ అయితే. అంతేకాకుండా ఒకవేళ మీ కార్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే, అంటే 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years, సో ఇలా మీరు కార్ యూజ్ చేస్తున్నప్పుడు మీ కార్ వాల్యూ అనేది ఎవ్రీ ఇయర్ డిప్రిషియేట్ అవుతుంటుంది. సో దానివల్ల మీ ఐడివి వాల్యూ ఏదైతే ఉందో ఆ ఐడివి వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్. సో చాలా వరకు మనం చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే ఐడివి వాల్యూ తగ్గించడానికి ట్రై చేస్తాము. చాలా వరకు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కూడా ఐడివి వాల్యూ తగ్గించడానికి చూస్తారు సో దట్ మీకు ప్రీమియం తక్కువ పడుతుందని. బట్ దీనివల్ల అయ్యే మీకు మేజర్ లాస్ ఏంటంటే కార్ ఒక టోటల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో కార్ ఒక టోటల్ వాల్యూ తగ్గిపోయినప్పుడు మీకు మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మీకు ప్రాపర్ క్లెయిమ్ అనేది రాదు. అంటే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. సో అందుకు ఐడివి వాల్యూ మ్యాక్సిమం ఉండేలా చూసుకోండి. ఫస్ట్ 5 years ఆఫ్ కార్ పర్చేస్, అంటే మీరు కొన్న టైం నుంచి కొత్త కార్ అయితే అప్ టు 5 years వరకు కంపల్సరీగా ఐడివి వాల్యూ హైయెస్ట్ ఉండేలాగా చూసుకోండి. ప్రీమియం ఎక్కువైనా పర్లేదు. ఎప్పుడైనా మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కార్లోని, లేదంటే ఎప్పుడైనా యాక్సిడెంట్కి గురైనా డెఫినెట్గా ఐడివి వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఎక్కువ క్లెయిమ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.